Welcome to SPV channel. Today we are going to cook the rice at the meal. మనకు రైస్ కుక్కర్లో కూడా రైస్ ఎలా పెట్టాలో మనం నేర్చుకున్నాము ఈరోజు. సో దిస్ వెరీ యూస్ఫుల్ వీడియో ఐ థింక్. చూడండి, ఫస్ట్ ఇలా రైస్ తీసుకొని రైస్ ఎంత తీసుకోవాలంటే మెంబర్స్ బట్టి తీసుకోవాలి. 4 మెంబర్స్కు మాకు ఒక 2 గ్లాసెస్ తీసుకుంటున్నాం. చూడండి, తర్వాత మనకు ఇది మనం వాష్ చేసుకోవాలి. చూడండి, వాష్ చేసుకున్నాను. ఈ రకంగా వాష్ అనేది మనం వాటర్ పెట్టి వాటర్ ట్యాప్ వాటర్ కానీ బోర్వెల్ వాటర్ కానీ చూడండి ఇట్లా వస్తుంది. మనం దీన్ని ఏం చేయాలంటే ఈ రకంగా మనకు వాటర్ అన్నీ కూడా ఇట్లా ముందే తీసుకుంటూ ఆటోమేటిక్ ఇదంతా కూడా డస్ట్ పెట్టేట్ చేయండి. దెన్ యూ హ్యావ్ టు డూ this rice with water and mix well, and in order to clean the total dust from the rice. ये राइस से ये पूरा डस्ट निकालने के लिए ये वाटर ऐसा करना पड़ता. ఈ రకంగా ఇట్లా డస్ట్ ఎక్కువ ఉంటే 2-3 సార్లు కూడా కడగవచ్చు. చూడండి, ఈ రకంగా మన కంప్లీట్ వాటర్ అనేది ఇక్కడ తీయాలి. యూ హ్యావ్ టు కంప్లీట్ వాటర్. ఈ రకంగా రైస్ కడిగి పెట్టామా. తర్వాత మనం ఇక్కడ చూడండి రైస్ కుక్కర్ దగ్గరికి రైస్ కుక్కర్ లోపల మనం చూడండి ఇట్లా ఈ రకంగా ఉంటుంది. వాటర్ ఉంటే మనం వాటర్ కూడా క్లీన్ చేసుకోవాలి. అంటే ఈ జాలి ఉండాలి, ఈ జాలి ఆర్డర్గా ఉండాలి. చూడండి, తర్వాత ఇట్లా పెట్టేసి దెన్ దీంట్లో పట మనం రైస్ తీసుకున్నాం కదా, ఆ రైస్ కడిగిన రైస్ను దానికి హౌ టు త్రో ఇన్ ది బౌల్. ఈ రకంగా రైస్ని వేసి ఇస్మే దాల్చి పూరా చావల్ పూరా డూబ్నా అయితే కారణం. చూడండి, ఈ రకంగా ఇట్లా మొత్తం రైస్ కూడా ఇట్లా మంచిగా క్లీన్గా చేయండి. చూడండి, ఇలా చేసిన తర్వాత మనం వాటర్ తీసుకునే విధానం కూడా ఉంటుంది. వాటర్ తీసుకునే విధానం గ్లాసెస్ మనం ఏ గ్లాసు తీసుకుంటామో ఆ గ్లాసుతోనే మనకు వాటర్ అనేది పోవాల్సి వస్తుంది. మేము ఈ గ్లాస్తో తీసుకున్నాము. చూస్తూ ఉండండి, ఇలా వాటర్ అనేది దీంతో మనకు 2 గ్లాసులు పోయాల్సి వస్తుంది. ఆ రకంగా ఫ్రెండ్స్, ఈ రకంగా గ్లాసు బియ్యంతోనే 2 గ్లాసుల వాటర్ కంప్లీట్గా ఇందులో పోయాల్సి వస్తుంది. చూడండి, ఒక గ్లాస్ రైస్కు 2 గ్లాసులు వాటర్. దెన్ హౌ టు టేక్ 1 గ్లాస్ రైస్ అండ్ 2 గ్లాసెస్ వాటర్ ఉంది. 2 గ్లాసెస్ వాటర్ అయిపోయింది. ఇక్కడ 3 గ్లాస్ అండ్ 4 గ్లాసెస్ వాటర్ వేస్తాము. ఈ రకంగా చూడండి వాటర్ వేసి ఇది ఉంటుంది. తర్వాత క్యాప్ పెట్టి ఒక ½ అవర్ ఫ్రెండ్స్, ½ అవర్ మనం ఇట్లా ఉంచి ఇప్పుడే రెడీ చేసుకోవచ్చు. ఒక 15 నిమిషాలు, ఒక ½ అవర్ ఉంటే ఇంకా రైస్ కూడా బాగుంటుంది. కాబట్టి ఈ రకంగా ఆ రైస్ కూడా మనం జరుగుతుంది. తర్వాత మనకు ఇట్లా బటన్ వేస్తే సరిపోతుంది. అదే ఆటోమేటిక్గా రైస్ కుక్ అవుతుంది. మళ్ళీ బాయిల్ ఎట్లా అయిందో చూద్దాం ½ అవర్ తర్వాత. వెయిట్. ఇప్పుడు ఇక్కడ కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది చూడండి, ½ అవర్ అయినాక ఇట్లా రైస్ ఉంటుంది. తర్వాత మనం క్యాప్ పెట్టి ఆన్ చేస్తున్నాం. చూడండి, రెడ్ బటన్ వచ్చింది కదా, ఆటోమేటిక్గా అది కాగానే కంప్లీట్గా బంద్ అవుతుంది. చూడండి, చూడండి పొగలు వస్తున్నాయి. చూడండి రైస్ కుక్కర్లో చూడండి ఈ రకంగా మనకు ఇట్లా బాయిల్ అవుతుంది. చూడండి రైస్ ఇట్లా, అంటే దాదాపు ఇది ఉడికిందని అర్థం. దెన్ ద రైస్ ఈస్ గోయింగ్ టు బాయిల్డ్ ఇట్ సెల్ఫ్. సీ దట్ ఫోమ్స్, సీ దట్. అండ్ ఈ రకంగా ఇది చేసినాక మనకు ఆటోమేటిక్గా క్యాప్ పెడితే ఆ రైస్ అయిపోతుంది. అక్కడికి ఇది ఆఫ్ అయిపోతుంది. ఇది ఆఫ్ అయిపోయినాక మనకు
రైస్ తీసుకొని సర్వ్ చేసుకోవడం జరుగుతుంది. చూడండి ఇలా దగ్గరికి వచ్చేసింది, నో వాటర్, ఆటోమేటిక్గా మనకు లైట్ ఉంటుంది. కంప్లీట్ డ్రై అయిపోయినాక లైట్ ఆఫ్ అవుతుంది. దెన్ సో సీ దాట్ దిస్ ఇస్ ద రైస్ ఆఫ్టర్ కంప్లీట్ totally evaporate of the water, the rice will be showing like this. And then after completion of the food process only the light will be automatically switched off. And see that दोस्तों ये खाना है, ये वो पूरा पानी निकल गया ना, देखो ऐसा ये लाइट होता है ना, लाइट ऑटोमेटिक बंद होता. బంద్ हो गया. చూసారు కదా, ఆటోమేటిక్గా లైట్ ఆఫ్ అయింది. రైస్ రెడీ. ఈ రకంగా మన రైస్ కుక్కర్లో రైస్ అనేది ఏది చేస్తారో ఈ వీడియో ద్వారా నేర్చుకుంటాం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్. దిస్ ఇస్ ద రైస్ in electric rice cooker. So this is the completion of the rice. If you like, give the like and share, subscribe. दोस्तों ये राइस का है, वो पसंद आए तो लाइक करो, शेयर करो, सब्सक्राइब. धन्यवाद. श्रीनिवास पटेल, वेलुगला.